ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాగా తడిచి ముద్దయిపోయినట్టున్నావు. అన్నీ నిజాలు కావుగా. వావ్, వాట్ ఎ క్యూట్ పోస్టర్. ఏ చామంతి, ఏం చేస్తున్నావే? కొంచెమైనా బుద్ధి జ్ఞానం అనేది కొంచెం కూడా ఉండవా నీకు? తనేం చేసిందని తిడుతున్నావు నిషా? పాపం జారి పడిపోతే పట్టుకున్నా. ఇందులో తన తప్పే ఉంది. ఉండదు. అసలు నువ్వు దాన్ని పట్టుకోకూడదు. అప్పుడు నువ్వు ఈ డెకరేషన్ చేస్తూ పడిపోయి ఉండాలి. మరి నిన్ను పట్టుకునేవాణ్ణి. ఈ కబుర్లు చెప్పకు ప్రేమ్. చామంతి, నువ్వు ముందు వెళ్ళు. డెకరేషన్ తర్వాత చేసుకుందు గాని. హే నిషా, నీకు పని చేయటం చేత కాదు. చేసే వాళ్ళని చెడగొట్టకు. నువ్వెళ్ళు. చామంతి వెళ్తేనే నేను వెళ్తాను. బాబు, గొడవ ఎందుకు? నేనే వెళ్తానులే. తర్వాత వచ్చి చేసుకుంటాను. చామ్, ప్రేమ్, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు నిషా? చామంతి వెళ్తే వెళ్తానన్నావు కదా, ఇంకెందుకు ఇక్కడ? వెళ్ళు. చెప్తాను నీ సంగతి. పిచ్చిది. ఏమంటావు ప్రేమ్? దీని గురించి అసలు ఆలోచించకూడదు అంట. నేను అడిగింది చామ్ గురించి. ఏమన్నా చెప్పిందా? లేదురా చిట్టి. ఇదిగో అలా సిగ్గుపడుతుంది, లుక్స్ ఇస్తుంది. చెప్పడం మాత్రం లేదు. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు ప్రేమ్. ఏం చేస్తావరా? సరేరా చిట్టి, అమ్మ నాన్న వెడ్డింగ్ డేకి చామ్కి మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమిస్తే బాగుంటుందంటావు? ఇంకా అది ఇది ఎందుకు ప్రేమ్? నీ లవర్ చామ్ చేత యాక్సెప్ట్ చేయించుకోవడానికి ఇంకా టైం తీసుకోవద్దు. డైరెక్ట్ గా తాళ్ళనే గిఫ్ట్ గా ఇచ్చేయి. ఏమంటున్నావురా? అంతే, డైరెక్ట్ గా తాళి కట్టేయడమే. ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఇంత కన్ఫ్యూజన్ లోనే ఉంటారు. మన మగవాళ్లే లీడ్ తీసుకోవాలి. తర్వాత నీ ఇష్టం. అది కాదురా, తను చెప్పకుండా డైరెక్ట్ గా తాళి తెచ్చేస్తే పానిక్ అయిపోదు? ఎందుకు అయిపోతుంది? నువ్వంటే ఇష్టం మనసులో ఉందిగా. ఆలోచిస్తానంటుంది కదరా. నిన్ను పెళ్లి చేసుకోను అనలేదు కదా. నన్ను కన్ఫ్యూజ్ చేయకురా. కన్ఫ్యూజన్ లో చామ్ ఉంది, నువ్వు కాదు. నీకు తనే భారీగా రావాలన్న క్లారిటీ నీకుంది కదా. పిచ్చి పిచ్చిగా ఉందిరా. చామ్కి మనసులో అదే ఉంటుంది. ఇద్దరి మనసులో ఒక్కటే ఉన్నప్పుడు క్లైమాక్స్ పెళ్లే కదా ప్రేమ్. అది ఎప్పుడవుతుందో తెలియకుండా ఇబ్బంది పడే కన్నా నువ్వే లీడ్ తీసుకుంటే ఆ టెన్షన్ ఉండదు కదా. నిషా గోళ వదిలిపోద్ది. నీకిష్టమైన నీ ప్రేయస్ని నువ్వు దక్కించుకున్నట్టు అయిపోతుంది. చామ్కి ఏం చెప్పాలి అని తనలో తానే మదన పడిపోయి తన హెల్త్ పాడు చేసుకునే సమస్య రాదు. నువ్వు రేపు కట్టే చెప్తా. ఇంకేం ఆలోచించకు. నువ్వు ఆలోచించి చామ్ ఆలోచించి చివరికి ముసలి వాళ్ళు అయిపోతారు. కరెక్ట్ రా చిట్టి, నేనే లీడ్ తీసుకుంటా. ఆ దేవుడే నీతో పలికించినట్టున్నాడు. ఈ అవకాశాన్ని వదులుకోను. రేపే మంగళసూత్రాలు తెస్తా, చామ్ మెడలో తాళి కట్టేస్తా. ఇది ఫిక్స్. అమ్మా నాన్న పెళ్లి రోజే నీ పెళ్లి రోజు కూడా అన్నమాట. ఎస్ రా చిట్టి. మారావు కదా, నీకోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హర్ష కొత్త రమని చూసి ఆశ్చర్యపోయాడు. నేననుకున్నది జరగని హర్ష. ఆ తర్వాత నీకు
అసలు సిసలైన రమని చూపిస్తాను. ఆంటీ రానిషా కూర్చో. ఏంటంటీ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు? రేపు మా పెళ్లి రోజు కదమ్మా, నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. అందుకు నీకు ఏం కావాలన్నా కోరుకో, ఇస్తాను. నేను కోరుకునేది ఒకటే ఆంటీ. ముందు ఆ చామంతి ఇంట్లో లేకుండా పంపించేయాలి. దాని వేషాలు నేను తట్టుకోలేకపోతున్నాను. గుణాకి చామంతికి పెళ్లి చేసే ప్లాన్ వేస్తానని చెప్పారు కదా, ఎంతవరకు వచ్చిందంటీ? మా మ్యారేజ్ డే అయిపోని నిషా, వాళ్ళ పెళ్లి చేసే ప్లాన్ ఆలోచిస్తా. ఇంకా ఆలోచించే దగ్గరే ఉన్నారా ఆంటీ? నిషా, గుణ అంటే చామంతి ఒప్పుకోదు కదా. ఒప్పుకునేలా దాన్ని లాక్ చేయొద్దా చెప్పు? ఆంటీ, తర్వాత ఇప్పుడు చేస్తే ప్లాన్ బెడిసి కొట్టే అవకాశం ఉంది. రేపు మీ మ్యారేజ్ డే కాబట్టి రేపే వాళ్ళకి ఎంగేజ్మెంట్ చేస్తే ఆ చామంతి లాక్ అయిపోతుంది. ఎలా నిషా? అంకుల్కి నచ్చిన సంబంధంలా చేసేయండి. అప్పుడు అంతమందిలో గుణాన్ని చామంతి కాదనలేదు. వర్కౌట్ అవుతుందంటావా? అవుద్దనిపిస్తుందా ఆంటీ? ప్లీజ్, నా కోసం. సరే, నువ్వు గుణ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. నేను మీ అంకుల్ని చామంతి సంగతి చూసుకుంటాను. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. నా పెళ్లి రోజున నువ్వడిగిన కోరిక కదా, తీర్చకుండా ఉంటానా? వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. హ్మ్? చెప్పు నిషా, ఇంకా ప్లాన్ ఆలోచించే స్టేజ్లోనే ఉందా మీ ఆంటీ? ప్లాన్ అమలు చేసే స్టేజ్కి రప్పించాను గుణ. రియలీ? ఏంటా ప్లాన్? రేపు ఆంటీ వాళ్ళ మ్యారేజ్ డే ఉంది. అక్కడే మీ ఎంగేజ్మెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వావ్, సూపర్. చామంతిని ఎలా ఒప్పించబోతున్నారు? మా అంకుల్ ద్వారానే. ఎలా? అదంతా మా ఆంటీ చూసుకుంటారు. దాని గురించి మనం ఆలోచించొద్దు. రేపు దానికి నీకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. మీ డాడ్ని తీసుకుని ఆంటీ మ్యారేజ్ డేకి అటెండ్ అవ్వు. సరే. గుణ, చెప్పు. ఆంటీ చెప్పే వరకు మీరేం దాని దగ్గర నోరు జారకండి. ఓకే నిషా. దాని జీవితాన్ని నాశనం చేయటానికి రేపే స్టార్టింగ్ డే. హ్యాపీగా ఉండు. ఓకే, ఉంటాను. రేపు ఎంగేజ్మెంట్ జరిగి పెళ్ళవ్వని. ఇక నీ బ్రతుకంతా నా కాళ్ళ దగ్గరే చామంతి. హ, నేను చెప్పినట్టే వినాలి, వింటావు నీ జీవితాంతం. క్లోజ్.